డీటెయిల్స్ చూస్తే కొమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రావి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటుపడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అందిన ఫిర్యాదు మేరకు కూడా 6 ఏళ్ల పాటు సస్పెన్షన్ చేశారు. ఇక టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రావి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ చందు. ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే సిర్పూర్ ఇన్ఛార్జ్ గా వ్యవహరించిన రావి శ్రీనివాస్ అయితే ఈ రోజు సస్పెన్షన్ అయితే వేటుపడింది. 2023లో రావి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దాని తర్వాత అతను ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పారు. దాని తర్వాత నుంచి ఏదైతే డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ కు అలాగే ఎమ్మెల్సీ దండ విఠల్ కు మధ్య కొంత విభేదాలు అయితే చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో అయితే బీసీ కులగణకు సంబంధించిన వ్యవహారంలో కొంత చోటు చేసుకున్న వివాదాలతోటైతే దీనికి సంబంధించి డిసిసి విశ్వప్రసాద్ అయితే ఫిర్యాదుతోటైతే ఈ రోజు రావి శ్రీనివాస్ కి అయితే సస్పెన్షన్ వేటు వేశారు పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. గతంలో కూడా చాలా రోజుల తర్వాత కూడా బీసీ కులగణకు సంబంధించిన వివరాల్లో తనను పిలవలేదు అని అక్కడ చాలా సందర్భాలలో కార్యకర్తలకు మధ్య అతనికి కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. దానికి సంబంధించి కొంత రభస కూడా జరిగింది. ఆ రభసలో కొంతమంది కార్యకర్తలకు గాయాలయ్యాయి. దాంతో ఇటు పోలీసులు ఇటు దాన్ని జోక్యం చేసుకొని కొంత ఆ కార్యక్రమాన్ని సద్దుమణించే క్రమంలో ఏది ఏమైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరినీ పిలవాలి అంటూ ఇటు రావి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం ఆ రోజు డిసిసి అధ్యక్షులకు ఇటు రావి శ్రీనివాస్ కు మధ్య కొంత వాగ్వివాదాలు చోటు చేసుకుంది. దాంతో పాటు ఏదైతే ఇటు క్రమశిక్షణ కమిటీకి అయితే డిసిసి చైర్మన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే విశ్వప్రసాద్ ఫిర్యాదు మేరకు అయితే అతనికి ఆరోపించిన ఆరోపణలు అయితే వాస్తవమేనని ఇటు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన మల్లు రవి అయితే దాన్ని నిజ నిరూపణ జరిగింది కాబట్టి అతనికి 6 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు జరిగింది. ఏది ఏమైనా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగితేనే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణగా ఉంటుంది అని ఇటు కొమరం భీం జిల్లా అధ్యక్షుడైన డిసిసి విశ్వప్రసాద్ అయితే అంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు సజావుగా సాగాలంటే ఇలాంటి చోటు వేటు పడితేనే ఇలాంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రజలకు నమ్మకం జరుగుతుందని అయితే అంటున్నారు. చంద్ర. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.